వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇక్కడ అమ్మాయి పేరు మెఘా అని మార్చాము, ఎందుకంటే బాధితురాల పేరుని చెప్పకూడదు కాబట్టి. మే 18, 2026 ఢిల్లీలోని జామియా నగర్ పోలీస్ స్టేషన్లో ఒక కుటుంబంలోని 6 సభ్యులపై ఒక మహిళను అపహరించడం, ఆమెను బంధించి ఉంచడం, అత్యాచారం చేయడం, నేరపూరితంగా బెదిరించడం, కుట్ర చేయడం ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఆమె స్టేట్మెంట్ ప్రకారం ఆ మహిళను హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చారు. బుర్కా ధరించడానికి, మాంసం తినడానికి, నమాజ్ చేయడానికి బలవంతం చేశారు. చివరికి వేశ్య వృత్తి చేయించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫహీం అలియాస్ ఫహీం లగండా. ఇతను ఇన్స్టాగ్రామ్ ద్వారా సహిల్ అనే పేరుతో ఆమెను బాలేపై ట్రాప్ చేశాడు. వాడు ఉత్తరప్రదేశ్ మిరాట్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాడు. అంతేకాదు వీడొక అక్రమ ఆయుధాల వ్యాపారి, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఎఫ్ఐఆర్లోని స్టేట్మెంట్ ప్రకారం ఫహీం ఇంటికి క్లయింట్లను అక్రమ ఆయుధాలు అమ్మడానికి పిలిచేవాడు. ఆ క్లయింట్లలో ఆసిఫ్ ఫౌజీ కూడా ఉన్నాడు. 23 ఏళ్ల ఈ మహిళ ఫహీం ఆ ఆయుధాలతో తనను నిరంతరం బెదిరించేవాడని చెప్పింది. ఈ ఎఫ్ఐఆర్ మహిళ ఇటీవల ఫహీం నుంచి మిరాట్ జైలు నుంచి వచ్చిన ఫోన్ కాల్లో బెదిరింపులు ఎదుర్కొన్న తర్వాత నమోదు చేసింది. ఆమె ఒక లాయర్ని సంప్రదించింది. ఆయన ఢిల్లీలోని సేవ్ ఇండియా ఫౌండేషన్ మరియు సేవ న్యాయ ఉద్యాన్ ఫౌండేషన్లతో కనెక్ట్ చేశారు. ఈ 2 సంస్థలు కలిసి షెడ్యూల్ కులానికి చెందిన ఈ మహిళకు న్యాయం కోసం మరియు పునరావాసం కోసం మద్దతిస్తున్నారు. సేవా న్యాయ్ ఉద్ధవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు స్వాతి గోయల్ శర్మ బాధితురాలతో మాట్లాడి ఆమె తన కష్టాన్ని అధిగమించడంలో సహాయం చేశారు. స్వాతి గోయల్ శర్మకు మెఘా చెప్పిన విషయాలు డాక్యుమెంట్ చేయబడ్డాయి. మెఘా అని ఎందుకు చెప్తున్నామంటే బాధితురాల పేరు చెప్పకూడదు కాబట్టి, అసలు పేరు ఎక్కడా ప్రస్తావించకూడదు కాబట్టి. 2021లో ఇన్స్టాగ్రామ్లో సహీల్ అనే వ్యక్తి మాకు పరిచయం అయింది. అతను తన ఒక కాలు వికలాంగుండని, స్నేహితులు చేసుకోవడం కష్టంగా ఉందని, ఆమెకు కూడా అలాంటి భావన ఉంటే తాను తోడు ఉంటానని చెప్పాడు. ఇన్స్టాగ్రామ్లో రుద్రాక్షమాల, కాలవా ధరించిన ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ భావోద్వేగ సంభాషణల ద్వారా ఆమెను స్నేహం చేసుకోవడానికి ఒప్పించాడు. చాట్ చేయడం ప్రారంభించారు. సుమారు 1 సంవత్సరం వరకు కలుసుకోలేదు, చాట్లతోనే ఉన్నారు. ఇక 2022 మార్చిలో మెగా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ ఓక్లా బట్ల్ హౌస్కి అతన్ని కలవడానికి వెళ్ళింది. అతను పిలిచిన ఇంట్లోకి ప్రవేశించగానే అక్కడ సహీల్ మాత్రమే కాకుండా అనేక మంది పురుషులు ఉన్నారని ఆమె చెప్పింది. సహీల్ అనుచితంగా తాగడం ప్రారంభించాడు మరియు ఒక వ్యక్తిని జ్యూస్ తీసుకురావడానికి పిలిచాడు. జ్యూస్ తాగిన తర్వాత తల తిరిగింది. సహీల్ మరియు మరికొందరు పురుషులు ఆమెపై అత్యాచారం చేశారని చెప్పింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తప్పు జరిగిందని అనిపించినా తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడింది. సహీల్ ఆమెను బ్లాక్మెయిల్ చేసి సంబంధం కొనసాగించాడు. ఆ తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. శ్రద్ధ చూపించడం, బహుమతులు ఇవ్వడంతో పాటు వారి ఫోటోలు, వీడియోలు ఇంకా ఉన్నాయని సూచనగా హెచ్చరించేవాడు. ఆమె అతని ఉచ్చులో పడింది. 2022 మేలో అతను మళ్ళీ ఆమెను బట్లా హౌస్కి పిలిచాడు. సహీల్ గ్రూప్లోని ఒక వ్యక్తి వారిని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్కి తీసుకెళ్లి మిరాట్ బస్ ఎక్కించారు. మిరాట్ సత్లా గ్రామంలోని అతని ఇంటికి చేరుకున్నప్పుడు అది ముస్లిం కుటుంబం అని తెలిసి ఆశ్చర్యపోయింది. సహీల్ నిజానికి మహమ్మద్ ఫహీం. అతని తల్లిదండ్రులు ఖుర్షిద్, తస్లీం, సోదరి ఇక్రా, సోదరులు జయిద్, అజీమ్. కాస్త సర్దుకున్నాక దాల్ రొట్టెలు వడ్డించారు. మళ్లీ తల తిరిగింది. ఖుర్షిద్తో లైంగిక సంబంధం ఏర్పడిందని గుర్తు. మరుసటి రోజు ఫహీం ఎక్కడికి వెళ్లాడని అడిగితే సహరాన్పూర్ పని మీద వెళ్లాడని తస్లీం చెప్పింది. ఫహీం లేనప్పుడు కుటుంబం మొత్తం ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్తే చంపేస్తామని బెదిరించేవారు. కుటుంబం మొత్తం అక్రమ ఆయుధాల విక్రయంలో పాల్గొంటోందని అర్థమైంది. 2022 మే 27న ఫహీం తిరిగి వచ్చాక అతను మామ ఫహీజ్ మంజూర్ నడిపే అగ్వాన్పూర్ గ్రామంలోని మదర్సాలకు తీసుకెళ్లాడు. ఆమెను ఇస్లాం మతంలోకి మార్చేశాడు. నిరాకరిస్తే మంజూర్ జుట్టు పట్టుకొని కొట్టాడు. ఇది కాపీరైనా నీకు ఇస్లాం స్వీకరించి నరకాగ్ని నుంచి బయటపడే అవకాశమని, కొంచెం కూడా నిరోధించవద్దని చెప్పాడు. కల్మా చదివించి ఐషా అని పేరు మార్చారు. పేరు కష్టంగా ఉంది, ఉచ్చరించలేనని చెప్పగా మంజూర్ అందుకు కొట్టి అది వారి ప్రవక్త భార్యలలో ఒకరి పేరని, ఆ పేరు ధరించడం ఆశీర్వాదం అని చెప్పాడు. మతం మారిన హిందూ యువతలకు వాళ్ళు ఎక్కువగా ఐషా అని పేరు పెడతారు. అప్పటి నుంచి ఇంట్లో బుర్కా ధరించి నమాజ్ చేయాల్సి వచ్చింది. నిరాకరిస్తే ఇంటి మహిళలు కొట్టేవారు. ఫహీం రోజు లైంగిక సంబంధం కోరేవాడు. వాడు లేకుంటే వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరితో పడుకోవాలి లేదా తీవ్రంగా కొట్టేవారు. 2022 జూలైలో ఆమె గర్భవతి అయింది. ఆమె బాలింతను కావాలని లేదు, ఎందుకంటే ఇది హింసాత్మక సంబంధం. తాను మత ఉచ్చులో పడ్డానని అర్థమైంది. ముస్లింలకు పిల్లలు అల్లా బహుమతి కాబట్టి ఎప్పుడూ అబార్ట్ చేయరు. స్త్రీలు ఇస్లాంకి ఇవ్వగలిగింది పిల్లలు మాత్రమేనని, వారికి ఇచ్చిన అన్ని ఆహారం, బట్టలకు బదులుగా సంవత్సరానికి ఒక్కసారైనా ప్రసవించాలని చెప్పాడు. లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. మొదటి 3 నెలలు బాగా చూసుకోవాలని సలహా ఇచ్చాడు. ఆ 3 నెలలు ఫహీంతో గడిపిన సమయంలో ఉత్తమంగా ఉందని చెప్పింది. ఎందుకంటే సెక్స్ బలవంతం చేయలేదు, కానీ ఆ సమయంలో అతని మావితో సంబంధం పెట్టుకున్నాడు, అంటే మామ భార్యతోటి. 3 నెలల తర్వాత మళ్ళీ రోజు లైంగిక సంబంధం బలవంతం. నిరోధిస్తే మరుసటి రోజు ఆహారం పెట్టేవాళ్ళు కారు.
బట్టలు లేకుండా గది నుంచి వెళ్ళగొట్టేవాళ్ళు. కజిన్ ఫిరోజ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఫిరోజ్ లెటర్ హెడ్ పై లేఖ ఇచ్చి ఆధార్ సెంటర్కి వెళ్ళాడు. ఇలా మెఘాకు సంబంధించిన ఆధార్ కార్డు, తండ్రి స్థానంలో భర్త ప్లేసు, అట్లా ఆమెకు తెలియకుండానే ఒక వలయంలోకి ఆమెను చిక్కుకునేలాగా చేశారు. అంతేకాదు మాంసం తీసుకొచ్చి వండమని, దాన్ని తినమని గోడకేసి కొట్టడం, బిడ్డను ప్రసవించిన తర్వాత కాళ్ళు పట్టుకొని పైకప్పుకు విసిరేయడం, ఏమైనా చేస్తాడని భయంతో తను ఏం చెప్తే అది. ఆఖరికి ఫహీమే కాదు, వాళ్ళ నాన్న, వాళ్ళిద్దరు సోదరులు కూడా ఇక భరించలేక పెస్టిసైడ్ తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ చనిపోలేదు, వాంతులయ్యాయి. కుటుంబం హకీం దగ్గరికి తీసుకెళ్లి కాపాడింది. అప్పటి నుంచి నువ్వు ఇలా చేసావు కదా అని వేశ్యగా ఆమెను మార్చేశారు. ఎవరైతే ఆయుధాలు కొనడానికి వచ్చేవాళ్ళో వాళ్ళను మెగా రూమ్లోకి పంపించేవాళ్ళు. ఆమె ఎంత మొత్తుకున్నా కూడా అస్సలు వినేవాళ్ళు కాదు. ఎంత ఘోరంగా అంటే చక్కెర నీళ్ళలో ఉమ్మేసి నీకు దయ్యం పట్టింది, దయ్యాల ప్రభావం పోవడానికని తాగిచ్చేటోడు. ఎవరైనా నా ఫీజు దగ్గరికి క్లయింట్స్ వస్తున్నారంటే భయపడేది, ఎందుకంటే వాళ్ళని ఆ గదిలోకి పంపించేవాడు. ఇలా తను అనేక రకాల హింసను భరించి 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 ఆఖరికి ఆ జైలు నుంచి బయటపడింది. మరి దీన్ని లవ్ జిహాద్ కాకపోతే ఇంకేమందాం. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనను ఉచ్చులో పడేశాడు. ఒకసారి అనేక మంది మహిళలను ట్రాప్ చేస్తున్నారు. అక్రమ ఆయుధాలను సప్లై చేస్తూ ఒక బుద్ధిమంతుడైన హిందూగా అమ్మాయి కలరింగ్ ఇచ్చాడు. ఎప్పుడైతే అమ్మాయి వలలో పడిందో అత్యంత ఘోరంగా ఆ అమ్మాయికి నరకం చూపించాడు. ఇప్పుడు మెగాకు పెద్ద ఉపశమనం. ఆమె బ్యాగులు ప్యాక్ చేసుకొని ఇంటి నుంచి బయలుదేరి నేరుగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. ఫహీం జైలు నుంచి ఫోన్ చేస్తూ ఆమెను బెదిరిస్తున్నాడు. ఆమె ఇవేవీ పట్టించుకోకుండా లాయర్ని సంప్రదించి సేవ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా న్యాయం కోసం పోరాడుతోంది. అమ్మాయిలు ఇకనైనా జాగ్రత్త. కేరళ స్టోరీ 2, కాశ్మీరీ ఫైల్స్ ఇవన్నీ ఉత్తవి కాదు, వాస్తవాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఆ స్నేహాన్ని నమ్మి తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళొచ్చా, తర్వాత పరిణామాలు ఏంటి అనేది కొంచెం ఆలోచించండి. ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు కాదు, దరిదాపు 6 అమానుషంగా తనతో ప్రవర్తించడమే కాకుండా తనను ఒక వేశ్యగా మార్చేశారు. ఇప్పుడు వీళ్ళందరి మీద 376 రేపు, 506 క్రిమినల్, 342 తప్పుడు సంబంధం, 120B కుట్ర, 351 కింద కేసులు నమోదయ్యాయి. కానీ ఏం లాభం? మెగా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఆమె మీద ఎంతో ఆశ పెట్టుకున్న తల్లిదండ్రుల కలలు కాలరాసిపోయాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.